హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేవారు ఉండే డౌట్, సార్ నాకు ఐసైట్ ఉంది, గ్లాసెస్ యూజ్ చేస్తూ ఉన్నాను, నన్ను రిజెక్ట్ చేస్తారా? మరికొద్ది మంది అడిగే ప్రశ్న, లేజిక్ సర్జరీ చేయించుకోవడానికి నేను రెడీ ఉన్నాను సార్, చేయించుకుంటాను, మరి నన్ను క్వాలిఫై చేస్తారా మెడికల్లో అని అడుగుతూ ఉంటారు. మరికొద్ది మంది, సార్ మా ఫ్రెండ్ లేజిక్ సర్జరీ చేయించుకున్నాడు, తనని క్వాలిఫై చేశాడు, ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు సార్ అని అడుగుతూ ఉంటాడు. మరికొద్ది మంది, సార్ మా ఫ్రెండ్ సర్జరీ చేయించుకున్నాడు బట్ రిజెక్ట్ చేశారు సార్, అదేంటి సార్, ఒకరిని యాక్సెప్ట్ చేశారు ఒకరిని రిజెక్ట్ చేశారు ఏంటి అని అడుగుతూ ఉంటారు. సో ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో మీ అందరికీ నేను రిజిగ్నేషన్ చేసిన తర్వాత నాకు ఇంకొక 4 to 5 months టైం అయితే ఉంది నేను వెళ్ళడానికి. సో చాలామంది అడుగుతూ ఉన్నారు ఆన్లైన్ కోచింగ్ ఇవ్వండి అని. 3 months మాత్రం ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్టాండర్డ్ మెంబర్స్కి, కొద్దిగా పర్టికులర్గా కొద్దిమంది మెంబర్స్కి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటే వారు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అదేవిధంగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతోటే ఈ ప్రైజెస్ ఎప్పటికీ తక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జీకే అయిపోయింది, 50 రూపీస్ కంప్లీట్లీ అయిపోయింది. జీకే 50 రూపీస్ ఫర్ 1 year వ్యాలిడిటీ. ఇండియన్ పాలిటీ కంప్లీట్లీ అయిపోయింది, 50 రూపీస్. అండ్ కెమిస్ట్రీలో ఇంకో 2 to 3 టాపిక్స్ ఏమో పెండింగ్ ఉన్నాయి, 50 రూపీస్. సైన్స్ 50 రూపీస్. అండ్ అరిథమెటిక్ రైల్వే బేస్ మీద మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది, ఇంకా టాపిక్స్ యాడ్ చేయాలి. 1 by 1 నేనే చెప్పాలి కనుక చెప్తా ఉన్నాను, 1 by 1 కంప్లీట్ అవుతూ ఉన్నాయి. ఓకేనా? సో సహకరిస్తున్నందుకు థ్యాంక్ యూ. 100 రూపీస్. అండ్ రైల్వే కోర్స్ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, ఎనీ రైల్వే కోర్స్ 350 రూపీస్. అన్నిటికీ యూజ్ అయ్యే విధంగా ఒకటే కోర్సులో పెట్టడం జరిగింది. ఎందుకంటే సేమ్ సిలబస్ అయినప్పుడు మల్టిపుల్ కోర్సెస్ పెట్టి మల్టిపుల్ టైమ్స్ మనీ తీసుకోవడం కూడా సరైన పద్ధతి కాదు అనే ఆలోచనతో ప్రతి ఒక్కరు తప్పక తీసుకోండి. మీ సక్సెస్ రేట్ డెఫినెట్లీ 3 ఇంక్రీజ్ అవుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. నేను చాలా శ్రద్ధగా ప్రిపేర్ చేయడం జరిగింది. యాజ్ ఎ ప్రీవియస్ ఎక్స్ రైల్వే ఎంప్లాయీగా మీకు డెఫినెట్లీ నేను మంచి కంటెంటే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కూడా. ఓకేనా? సో కమింగ్ టు ద టాపిక్, మనం ఐ సైట్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం కనుక ఒకసారి చూద్దాం. ముందుగా ఒకసారి చూద్దాం అసలు ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క మెడికల్ స్టాండర్డ్ ఏది అని కనుక చూస్తే ఆర్పిఎఫ్ఎస్ఐ B1, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ B1. మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి B1 మెడికల్ స్టాండర్డ్ అనేది ఆర్పిఎఫ్ వాళ్ళకి చేయడం జరుగుతుంది. సో మరి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. A1 మెడికల్ స్టాండర్డ్ అంటే 6/6 వితౌట్ గ్లాసెస్ తోటి 6/6 చెప్పడం జరగాలి. మీ దగ్గరలో ఉన్న ఏ ఐ సైట్కి వెళ్ళినా కానీ వాళ్ళు చెక్ చేస్తారు, మీరు వాళ్ళ ఫార్మాట్లో ఆ 6/6 6/9 అనేది రాస్తారు, మీకు ఈజీగా అర్థమవుతుంది. A1 వాళ్ళకి లేజర్ అనేది నాట్ అలౌడ్ అండి. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ డెఫినెట్లీ చేస్తారు, అందులో ఫెయిల్ అయితే రిజెక్టెడ్. A1 వాళ్ళకి లేజర్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. A2 కనుక చూసినట్లయితే లేజర్ నాట్ అలౌడ్ స్ట్రిక్ట్లీ. A2 వాళ్ళకి లేజర్ నాట్ అలౌడ్. 6/9 వితౌట్ గ్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది. A3 వాళ్ళకి 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 2D కంటే ఎక్కువగా పవర్ వెళ్ళిపోకూడదు. లేజర్ నాట్ అలౌడ్. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్లో ఫెయిల్ అయితే రిజెక్ట్ చేస్తారు. సో ఈ 3 కనుక గ్రహించినట్లయితే A1, A2, A3 వాళ్ళకి లేజర్ అనేది స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, స్ట్రిక్ట్లీ రిజెక్ట్ చేస్తారు లేజర్ కనుక చేసుకుంటే. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్లో కూడా ఫెయిల్ అయితే రిజెక్ట్ చేస్తారు, అక్కడ మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. సో కమింగ్ టు ద B1, 6/9 అండ్ 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ చెప్పాల్సి ఉంటుంది. అంటే మనం 6/9 6/12 ఏదన్నా ఒకటి విత్ చెప్పొచ్చు, ఒకటి వితౌట్ చెప్పినా నాట్ ఏ ఇష్యూ. 2 వితౌట్ చెప్పినా నాట్ ఏ ఇష్యూ, 2 విత్ గ్లాసెస్ చెప్పినా నాట్ ఎన్ ఇష్యూ. స్పెడ్స్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదనేది మీకు ఇక్కడ అర్థమవుతూ ఉంది. ఓకేనా? 6/9 6/12 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. పవర్ ఆఫ్ లెన్సెస్ నాట్ టు ఎక్సీడ్ 4D. కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే రిజెక్ట్ చేస్తారు సింప్లీ. ఓకేనా? సో ఇక్కడ మనకి లేజర్ గురించి ఏం మాట్లాడుకోలేదు కదా, దాని గురించి ఒకసారి చూద్దాం మనం.
ఆపరేషన్ పూర్తయి 1 ఇయర్ పూర్తయి ఉండాలి. ఒకవేళ మీరు లేజర్ ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే B1 వాళ్ళకి లేజర్ ఎలిజిబిలిటీ ఉంది అండి. B1 వాళ్ళకి ఓన్లీ A1, A2, A3 వాళ్ళకి మాత్రమే లేజర్ అనేది ఎలిజిబిలిటీ లేదు. రిమైనింగ్ అన్ని స్టాండర్డ్స్కి మనకి లేజర్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. బట్ కొన్ని కండిషన్స్ అనేది ఉన్నాయండి. ఎలిజిబిలిటీ ఉంది అని గుడ్డిగా రేపే వెళ్ళి చేసుకుందాం, రేపే వెళ్ళి ఆపరేషన్ చేయించుకుందామంటే కుదరదు. ఓకేనా? సో దానికి కొన్ని రైల్వే బోర్డు వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టారు. మీకు ఇది ఎక్కడ దొరకది ఫార్మట్. ఆపరేషన్ పూర్తయి 1 ఇయర్ పూర్తయి ఉండాలండి. అంటే 1 ఇయర్ బిఫోరే ఆపరేషన్ చేయించుకొని ఉండాలి. మీ మెడికల్ స్టాండర్డ్కి ముందు 1 ఇయర్ అయిపోయి ఉండాలి. ఆపరేషన్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు కంటికి ఉండకూడదు. ఐ డిసీజెస్ ఎలాంటివి ఉండకూడదు. అంటే మండడాలు కానీ, రెడ్గా అవ్వడాలు కానీ, కురుపులు లాంటివి రావడాలు కానీ, ఇట్లాంటి ఐ డిసీజెస్ ఎలాంటివి రాకూడదు ఆఫ్టర్ లేజిక్ సర్జరీ. అండ్ ఆపరేషన్ చేయించుకున్న హాస్పిటల్ నుండి ఒక లెటర్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు మెడికల్ స్టాండర్డ్ అప్పుడు ఒకవేళ ఇదివరకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీ యొక్క కార్నియా యొక్క థిక్నెస్ చెక్ చేస్తారండి. 425 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండకూడదు. మీరు ఇదివరకు 1 ఇయర్ దాటింది, లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు, అయిపోయిందని అనుకోవద్దు. ఒకవేళ మీ కార్నియా యొక్క థిక్నెస్ 425 మైక్రాన్స్ కంటే తక్కువ ఉంటే రిజెక్ట్ చేస్తారు వాళ్ళు సింప్లీ. ఫండస్ అనేది కంటిలో ఉండే ఒక పొర అండి. అది ఎలాంటి డిసీజెస్ ఉండకుండా ఫైన్గా ఉండాలి. అండ్ కంటికి సంబంధించి ఎలాంటి డిసీజెస్ ఉండకూడదు. అండ్ ఫైనల్ డిసిజన్ వచ్చేసి రైల్వే డాక్టర్స్ది మాత్రమే. సో మనకి ఇక్కడ ఏమర్థమైంది, ఆర్పిఎఫ్ వాళ్ళకి, ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి మనకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ అనేది అలో చేస్తారు. బట్ వాళ్ళు కొన్ని కండిషన్స్ అనేది పెట్టడం జరిగింది. మన మెడికల్ టెస్ట్కి 1 ఇయర్ ముందే ఆపరేషన్ చేసుకొని ఉండాలి. ఎలాంటి ఐ డిసీజెస్ ఉండకూడదు. కార్నియా యొక్క థిక్నెస్ అనేది 425 మైక్రాన్స్ కంటే తక్కువ ఉండకూడదు. అండ్ ఫైనల్ డిసిజన్ వచ్చేసి రైల్వే డాక్టర్ది మాత్రమే. ఆ రోజు రైల్వే డాక్టర్ యొక్క మూడ్ని బేస్ చేసుకునే మనకి ఉండడం జరుగుతుంది. మనం అక్కడ అడగడానికి కూడా ఏమి ఉండదండి. మా ఫ్రెండ్కి యాక్సెప్ట్ చేశారు, నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారు, ఇట్లాంటివి ఏమి కూడా పనికి రావు. ఫైనల్ డిసిజన్ అనేది రైల్వే డాక్టర్ చేతిలోనే ఉంటుంది. అండ్ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది డెఫినెట్లీ వీళ్ళు చెక్ చేస్తారు. రిజెక్ట్ అయితే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్లో సింప్లీ దే రిజెక్టెడ్. ఓకేనా? సింప్లీ దే రిజెక్టెడ్. సో లేజర్ ట్రీట్మెంట్ అనేది అలో ఉంది ఆర్పిఎఫ్, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వాళ్ళకి. బట్ కొన్ని కండిషన్స్ వల్ల ఈ కండిషన్స్ చెక్ చేసుకోండి. సో మీరు పొరపాటున కానీ రేపే వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటా, నెక్స్ట్ మంత్ వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటా, ఎవడు గుర్తుపడతాడని మాత్రం చేయించుకోకండి. ఎందుకంటే అది సింప్లీ మీకు లక్ బేస్ మీద ఉంటుందండి. ఆ టైంకి ఆ రైల్వే డాక్టర్ సింప్లీ రిజెక్ట్ చేశాడు అనుకోండి, ఇబ్బంది అయిపోతుంది. చాలామందికి ఆలోచన ఉంటుంది ఏంటి అంటే హాస్పిటల్ నుండి 1 ఇయర్ కంటే ముందే చేయించుకున్నట్టు తీసుకెళ్తా, ఆ ఫామ్స్ అవి ఇవి అని అనుకుంటారు. కానీ దొరికితే మాత్రం రిజెక్ట్ చేస్తారు కనుక సో అలాంటి పొరపాట్లు ఏం చేయకండి. ఇంతకుముందు మీరు చెక్ చేసుకుంటే నాట్ అన్ ఇష్యూ. స్పెడ్స్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. ఓకేనా? ఎప్పుడైనా కానీ స్పెడ్స్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆకుకూరలు ఎక్కువగా తినండి, క్యారెట్ ఎక్కువ తినండి, ఐ ఎక్సర్సైజెస్ బాగా చేయండి. ఎందుకంటే నాకు సైట్ ఉంది ప్రజెంట్, నేను దాన్ని డే బై డే అంటే కొంచెం సైట్ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఏ విధంగా అనేది కూడా మీకు చెప్తాను. ఎలా అంటే డెఫినెట్లీ వీక్లీ 2 or thrice ఆకుకూరలు తినాలి, క్యారెట్స్ డైలీ తినండి, ఐ ఎక్సర్సైజ్ చేయండి. అంటే చుట్టూ ఇట్లా ఐ రొటేట్ చేయడం, అప్ అండ్ డౌన్ చేయడం, ఇట్లాంటివి చేయండి. అండ్ ఎప్పుడైనా స్పెడ్స్ తీసుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఆ సైట్ ఒకవేళ మనం టెస్ట్ చేయించుకున్నప్పుడు డెఫినెట్లీ ఈ ఇయర్ నేను స్పెడ్స్ తీసుకున్నాను, నెక్స్ట్ ఇయర్ తీసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేయించుకుంటే కొద్దిగా 0.25 అయినా కానీ పెరిగినట్లు కనుక అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడున్న సైట్ కంటే ఇంకొక 0.25 మళ్ళీ పెంచుకొని తీసుకుంటాం. బట్ ఆ పొరపాటు ఎప్పుడు చేయకండి. ఇప్పుడున్నదే తీసుకోండి, వీలైతే అంతకంటే కొద్దిగా 0.25 తక్కువ తీసుకోండి. పెద్ద చూపులో ఏం మార్పు ఉండదు. ఓకేనా? ఎందుకంటే మన సైట్ అనేది ఐ అనేది దానికి అడ్జస్ట్ అయిపోతుంది ఆ సైట్కి. ఓకేనా? సో ఇట్లాంటివి చేయండి, డెఫినెట్లీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. బట్ లేజిక్ సర్జరీ చేయించుకోవాలి అనే దానికి కంగారు పడాల్సిన అవసరము లేదు. సో మనం ఇప్పుడు చూడొచ్చు ఆర్పిఎఫ్, ఎస్ఐ కానిస్టేబుల్కి స్టాండర్డ్ B1,
మనకి లేజర్ సర్జరీ వచ్చేసి అలౌ చేస్తారు. కలర్ బ్లైండ్నెస్ అనేది టెస్ట్ డెఫినెట్లీ చేస్తారు. ఇది ఇక్కడ చూడండి, లేజిక్ సర్జరీ అనేది ఫిట్ బట్ కండిషన్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఇక్కడ కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అనేది రిజెక్ట్ చేస్తారు ఒకవేళ ఫెయిల్ అయితే. విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ నాట్ అన్ ఇష్యూ. సో ఇది మీకు ఈరోజుకి సంబంధించిన టాపిక్. అండ్ డెఫినెట్లీ మనం మండే నుండి డైలీ టార్గెట్ వీడియోస్ చేయబోతూ ఉన్నాం. దానికి మీ యొక్క కోఆపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ప్రజెంట్ 1 by 1 ఆ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తూ ఉన్నాను కనుక పాలిటీ అయిపోయింది మొదట్లో, ఇప్పుడు జీకే కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్కి కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలనుకునే వాళ్ళు నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ గైడ్ యూ. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ ఆల్.